Hey beautiful souls, last Saturday మాకు మస్తు స్పెషల్ డే. అభయ ఆయుర ఆరోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ వెంకటేశ్వర తస్మై బ్రహ్మజ బ్రహ్మజ ఆయుక్తిం ప్రజాందదు. ఎందుకంటే ఆ రోజు మా పాప బర్త్డే కాబట్టి ముందు రోజు రాత్రి ఇంటికి వచ్చిన అండ్ మార్నింగ్ జర్నీ లేట్గా లేచిన. ఇక తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయినాం. ఈ టెంపుల్ జైత్యాల పక్కనే ఉన్న అంబర్పేట అనే ఊర్లో ఉంటుంది. టెంపుల్ అయితే పొలాల మధ్యలో గుట్ట పైన మస్తు పీస్ఫుల్గా ఉంది తెలుసా. దేవుణ్ణి చూసానైతే అట్లానే చూడబుద్ధి అవుతుంది. ఎంత మంచిగా అనిపిస్తుందో మీరు కూడా చూడండి. పంతులు కూడా మంచిగా పూజ చేసినారు. దేవుడికి దండం పెట్టుకొని మా పాపకి మంచి హెల్త్, హ్యాపీనెస్, ఇంకా చాలా చాలా మంచి రోజులు రావాలని కోరుకున్నా. ఇట్లనే మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి. టెంపుల్లో ఉన్న ప్రశాంతమైన వాతావరణం అండ్ ఫ్యామిలీతో గడిపిన మూమెంట్స్ అయితే మస్తు మంచిగా అనిపించినాయి తెలుసా. టెంపుల్‌ని డిజైన్ గూడా భలే చేస్తారు గదా! అసలు. మనకి భూమి మీద ఎక్కడ దొరకని పీస్ మొత్తం టెంపుల్‌కి పోంగానే అనిపిస్తది. అసలంత పీస్ ఎట్లొస్తదంటారు? మేమెళ్ళింది అధిక మాసం లాస్ట్ డే కాబట్టి టెంపుల్‌లో జనాలు ఎక్కువనే ఉండే. నేను వీడియోస్ తీస్తున్నప్పుడు మాత్రం కొంచెం తక్కువ కనిపించినారు. టెంపుల్ మేనేజ్‌మెంట్ కూడా మస్తు గ్రేట్. ఎందుకంటే అంతమందికి చైర్స్ ఉన్నాయి, ఫ్యాన్స్ ఉన్నాయి. ఎంత కంఫర్ట్ అండ్ పీస్ ఉందో ఈ టెంపుల్‌లోనైతే. ఈ అధిక మాసం టైంలో నాగదేవత దగ్గర దీపం పెట్టి దండం పెట్టుకుంటారంట. మీ సైడ్ ఎవరి దగ్గరైనా ఇట్లాంటి ఆచారం ఉందా? ఉంటే కామెంట్స్‌లో చెప్పండి. టెంపుల్ నుండి జస్ట్ అడుగులు బయట పెట్టగానే లెఫ్ట్ సైడ్‌లో స్టేర్స్ ఉంటాయి. అట్లా వెళ్తే ఈ బ్యూటిఫుల్ ఏరియా కనిపిస్తది. పెద్ద హనుమాన్ స్టాచ్యూ కూడా ఉంది. ఇప్పుడు కనిపిస్తుంది ఉత్తర ద్వారం. వైకుంఠ ఏకాదశి టైంలో ఎంట్రీ ఇటు నుండే వస్తదనుకుంటా. ఇందాక చూపించిన గర్భగుడి లోపలికి డైరెక్ట్‌లీ వెళ్ళిపోతాం త్రూ స్టేర్స్. వాట్ ఏ థాట్ కదా! మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడికొచ్చి ఎక్స్‌పీరియన్స్ చేయండి. అండ్ మీ థాట్స్ నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలా టెంపుల్ నుండి కిందికి రాంగానే ఇలా ఉంటది వ్యూ అయితే. ఎంత బ్యూటిఫుల్లో గదా! ఇంకొంచెం ముందుకొస్తే శివాలయం ఉంటది లెఫ్ట్ సైడ్‌ల. పైనకి మెట్లు గాకుండా భలే డిజైన్ జేసినారు. ఇట్లా స్లోప్‌లా ఉంది. చిన్నపిల్లలైన పెద్దోళ్ళైతే ఎక్కడం కష్టమే అనిపిస్తుంది. మా డ్యాడీ అయితే ఇక్కడ మంచిగా దండం బెట్టుకొని పూజ జేస్తున్నారు శివునికి. వాట్ ఏ డివోషనల్ డే ఇట్ ఈస్. డే అంతా ఇంత డివోషనల్‌గా ఉంటే ఎంత మస్తు అనిపిస్తది గదా! దూరంలో అక్కడ మీకు కనిపిస్తుంది గదా! అదే లింగంపేట రైల్వే స్టేషన్ అంటారు. జగిత్యాలకి రైల్వే స్టేషన్ లేదు. సో, పక్క ఊర్లోనే ఉంటది. దాన్నే జగిత్యాల రైల్వే స్టేషన్ అని గూడా అంటారు. సో, మా డ్యాడీ బర్త్‌డేకి లంచ్ మెను ఇది. ఒక మెస్‌కెళ్ళాం. ఇవాళ సాటర్‌డే కాబట్టి మేము ప్యూర్ వెజిటేరియన్స్. ఈ ఒక్క రోజు మాత్రమే వీక్ మొత్తానికి. బగారా రైస్, పులిహోర, జలేబీ. స్వామి పరిపూర్ణ కృపా కటాక్ష సిద్ధిమే భవతు తదాస్తు తదాస్తు అనుకోండి. విలాస